ఛానలుకి స్వాగతం. చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, వేలాడే పొట్ట. ఎంత జిమ్ చేసినా, ఎంత డైట్ చేసినా ఆ పొట్ట తగ్గటం అంత సులభం కాదు. కాని ఈరోజు మనం ఇంట్లోనే ఉన్న సులభమైన పదార్థాలతో ఒక హెల్తీ డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ కాయను కనుక ఈ విధంగా మీరు యూజ్ చేశారంటే వేలాడే పొట్ట కూడా 7 రోజుల్లో మట్టుమాయమవుతుంది. ఈ కాయతో చేసినటువంటి డ్రింక్ ని మీరు 7 రోజుల పాటు తాగితే కనుక మీ వేలాడే పొట్ట కూడా తగ్గిపోవటం ఖాయం. అయితే ఆ హెల్తీ డ్రింక్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి యూజ్ చేయాల్సినటువంటి పదార్థాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంట్లోనే ఉండే సులభమైన పదార్థాలతో ఒక హెల్తీ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ ని తయారు చేసుకోవటానికి కావలసినటువంటి మొట్టమొదటి పదార్థం ఏమిటి అంటే కనుక కరక్కాయ. ఈ కరక్కాయ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా కరక్కాయ అనేది లభిస్తుంది. కరక్కాయలో ఉన్న మోమోడిసిన్ అనే పదార్థం మన బాడీలోని షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఫ్యాట్ స్టోరేజ్ ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీలో టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. లివర్ ఫంక్షన్ బెటర్ గా చేస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ కోసం కరక్కాయ అనేది ఖచ్చితంగా అవసరమండి. అలాగే తర్వాత మీకు కావలసినటువంటి పదార్థం వచ్చేసి లవంగాలు. లవంగాలు 4 నుండి 5 వరకు తీసుకోవచ్చండి. లవంగాలు ఒక రకమైనటువంటి థర్మోజెనిక్ స్పైస్, అంటే ఇది బాడీ టెంపరేచర్ ని పెంచి ఫ్యాట్ మెటబాలిజం ని యాక్టివ్ చేస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ ని తగ్గిస్తుంది. చక్కగా డైజెస్ట్ కూడా అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల బాడీ క్లీనింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ డ్రింక్ కోసం లవంగాలను ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే మీకు కావలసినటువంటి మరొక పదార్థం ఏమిటి అంటే కనుక మిరియాలు. మిరియాలు కూడా 4 నుండి 5 వరకు తీసుకోవాలండి. మిరియాల్లో ఉన్నటువంటి పిపరైన్ అనే కాంపౌండ్ ఫ్యాట్ సెల్స్ ని బ్రేక్ చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది. బాడీలోని టాక్సిన్స్ ని క్లీన్ చేస్తుంది. మెటబాలిజం వేగంగా జరిగేలా చేస్తుంది. ఇతర పదార్థాల న్యూట్రియంట్స్ ని శరీరానికి బాగా అబ్జర్వ్ అయ్యేలా కూడా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క డ్రింక్ ని తయారు చేసుకోవటానికి మనం 4 నుంచి 5 మిరియాలను ఉపయోగించాలి. అలాగే తర్వాత కావలసినటువంటి పదార్థం వచ్చేసి దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అనేది నేచురల్ ఫ్యాట్ కట్టర్. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఈ రెమెడీ కోసం దాల్చిన చెక్కను కూడా మనం యూజ్ చేయాలి. అలాగే తర్వాత కావలసినటువంటి పదార్థం సోంపు. సోంపు అనేది మన జీర్ణ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లోటింగ్ ని తగ్గిస్తుంది. వాటర్ రిటెన్షన్ ని కూడా తగ్గిస్తుంది. మెటబాలిజం ని పెంచి ఫ్యాట్ బ్రేక్ డౌన్ వేగంగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ కోసం ఈ పదార్థాలు అంటే మీరు కరక్కాయ, అలాగే లవంగాలు, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, సోంపు, ఈ 5 పదార్థాలను యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రింక్ ని తయారు చేసుకోవడానికి మీరు ముందుగా చేయాల్సింది ఏమిటి అంటే కనుక స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్ ని పెట్టుకోండి. అంటే ఈ డ్రింక్ ని తయారు చేసుకోవటానికి స్టీల్ బౌల్ ని యూజ్ చేయాలండి. అల్యూమినియం పాత్రల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అల్యూమినియం పాత్రలు అనేవి హెల్త్ కి మంచివి కావు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఎప్పుడు కూడా స్టీల్ పాత్రల్నే యూజ్ చేయాలి. అయితే ఒక స్టీల్ పాత్రని తీసుకొని దాంట్లో ఒక గ్లాసెడు, అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని ఆ బౌల్లో వేసి వాటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగండి. ఆ తర్వాత మీరు చేయాల్సిందేమిటంటే కనుక కరక్కాయను దాంట్లో వేసేయండి. కరక్కాయ అనేది కొంచెం కలర్ మారేంత వరకు, అంటే 1 నిమిషం పాటు దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత 4 నుంచి 5 లవంగాలను వేసుకోండి. ఆ తర్వాత 4 నుంచి 5 మిరియాలను కూడా దాంట్లో వేసేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ సైజులో ఉన్నటువంటి దాల్చిన చెక్కను కూడా వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత 1 టీ స్పూన్ సోంపును కూడా దాంట్లో వేసేయండి. ఈ విధంగా 5 పదార్థాలు మీరు దాంట్లో వేశారు కాబట్టి వీటిని మరిగించండి. అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి 1 గ్లాసెడు నీళ్లు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఆ యొక్క వాటర్ యొక్క కలర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. దాదాపు 5 నుండి 10 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించిన తర్వాత, అంటే 1 గ్లాస్ నీళ్లు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని తీసుకుని స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకోండి. అంటే 1 గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 గ్లాస్ నీళ్లనేవి సగం గ్లాస్గా అయిపోయాయి. అంటే ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడామో మనం దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా నీళ్లు అబ్జర్వ్ చేసుకున్నాయి. ఈ విధంగా తీసుకున్నటువంటి నీటిని మీరు డైరెక్ట్ గా అదే విధంగా తాగవచ్చు. లేదంటే కనుక టేస్ట్ కోసం మీరు కాస్త హనీని, అంటే 1 టీ స్పూన్ మోతాదులో హనీని కూడా యాడ్ చేసుకోవచ్చండి.
హనీని యూజ్ చేయాలా వద్దా అనేది అది మీ ఆప్షన్ అండి. ఒకవేళ వేసుకోవాలి అనుకున్న వారు వేసుకోవచ్చు, లేదంటే అలాగే డైరెక్ట్ గా కూడా తాగొచ్చు. తాగటానికి కూడా ఇది టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. కొంతమంది నిమ్మరసాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క డ్రింక్ లో ఒక 10 డ్రాప్స్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు. తేనె నిమ్మరసం అనేది మీ ఆప్షన్ అండి. అంటే డైరెక్ట్ గా తాగేవాళ్లు తాగొచ్చు, లేదంటే కనుక ఒక టీ స్పూన్ తేనెను యాడ్ చేసుకుని తాగొచ్చు, లేదంటే కనుక ఒక 10 డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు. ఈ యొక్క డ్రింక్ ని ఏ సమయంలో తీసుకోవాలి అంటే కనుక మార్నింగ్ ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అంటే మీరు ఏమీ తినలేనప్పుడు పరగడుపున మొహం కడుక్కున్న వెంటనే ఈ యొక్క డ్రింక్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క డ్రింక్ ని మీరు 7 రోజుల పాటు తాగారంటే కనుక పొట్ట చుట్టూ ఉన్న కొవ్వనేది ఖచ్చితంగా కరిగిపోతుంది. ఈ డ్రింక్ లో ఉండేటటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి పరగడుపున ఈ డ్రింక్ ని మీరు తీసుకోండి. 7 రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ని చూసి మీరే షాక్ అవుతారు. అయితే కొంతమంది చాలా రకాల ఎక్సర్సైజ్ చేయటం, జిమ్ చేయటం, డైట్ ఫాలో అవ్వటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాని కారణంగా కొంతమంది చాలా కష్టపడుతుంటారు. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవటానికి యూజ్ చేసేటటువంటి ఈ రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవటానికి చలికాలం అనేది సరైన సమయం అని చెప్పుకోవాలి. అయితే మనం యూజ్ చేసేటటువంటి ఈ డ్రింక్ అనేది బాడీలో 3 ప్రధాన విధాలుగా పనిచేస్తుంది. 1 డిటాక్సిఫికేషన్, 2 మెటబాలిజం బూస్ట్, 3 ఫ్యాట్ కట్టింగ్. డిటాక్సిఫికేషన్ అంటే కనుక కరక్కాయ మరియు సోంపనేవి బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. ఈ టాక్సిన్స్ వల్లే కొవ్వు సరిగ్గా కరగదు. బాడీ క్లీన్ అయ్యాక ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ వేగంగా మొదలవుతుంది. అలాగే మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా బాడీ హీట్ ని పెంచి మెటబాలిజాన్ని వేగంగా పెంచుతాయి. మెటబాలిజం ఎక్కువైతే ఫ్యాట్ తేలిగ్గా కరిగిపోతుంది. అలాగే ఫ్యాట్ కట్టింగ్ గా కూడా ఇది యూజ్ అవుతుంది. కరక్కాయ మరియు దాల్చిన చెక్కలు ఉన్న బయో యాక్టివ్ కాంపౌండ్స్ నేరుగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును టార్గెట్ చేస్తాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ లో నిల్వ అయ్యే చక్కెరను ఫ్యూయల్ లాగా బర్న్ చేస్తాయి. అయితే ఈ డ్రింక్ ని ఉదయం ఖాళీ కడుపుతో మీరు తాగిన తర్వాత 30 నిమిషాల పాటు ఏమీ తినకూడదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక గర్భిణీ స్త్రీలు కాని, పాలిచ్చే తల్లులు కాని, లేదా బీపీ, డయాబెటిస్ మందులు తీసుకుంటున్నవారు ఈ డ్రింక్ తాగే ముందు మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ డ్రింక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మీరు కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చితే ఫలితం ఇంకా వేగంగా వస్తుంది. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగండి. రాత్రి 8 తర్వాత ఏమీ తినకండి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవండి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లేదా జొన్నలు వాడండి. రోజు 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. స్ట్రెస్ ని తగ్గించుకోండి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల కూడా పొట్ట బాగా పెరుగుతుంది. అయితే ఈ విధంగా ఈ డ్రింక్ ని తాగటం ద్వారా రిజల్ట్ అనేది మీరు ఊహించిన దానికంటే కూడా వేగంగా ఉంటుంది. ముఖ్యంగా 7 రోజుల్లోనే తేడా అనేది కనిపిస్తుంది. కానీ నెల రోజుల పాటు ఇది తాగితే కనుక ఖచ్చితంగా మీ పొట్టను చూసి మీరే షాక్ అవుతారు. నడుం సైజ్ కనీసం 2 అంగుళాలైనా తగ్గిపోతుంది. చర్మం గ్లో అవుతుంది, శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ కూడా సాఫీగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రింక్ ని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీ బాడీని క్లీనింగ్ చేసి కొవ్వును తగ్గించి మిమ్మల్ని ఎనర్జెటిక్ గా మారుస్తుంది. ఇది ఏదో మ్యాజిక్ డ్రింక్ కాదు. ఇది మన పాత ఆయుర్వేదం మీద ఆధారపడి ఉన్నటువంటి సహజమైన పద్ధతి. అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. నేచురల్ గా పనిచేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.